హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. నేను సాధ్యమైనంత వరకు మీ బాధను మీరు తగ్గించుకోవడానికే ప్రయత్నించండి అనే నేను చెప్తున్నాను. ప్రతిసారి అదే చెప్తున్నాను. మీరు మళ్ళీ పాతదన్నీ గుర్తు చేసుకొని పాతదంతా మళ్ళీ ఏదైతే మనకు బాధ కలుగుతుందో దాన్నే గుర్తు చేసుకొని మళ్ళీ బాధపడకండి. దయచేసి కొంచెం బాధ ఎక్కువ ఉన్న వాళ్ళు మెడిటేషన్కి కొంచెం కూర్చోవడానికి ప్రయత్నించండి. పోయిందాన్ని ఏది గుర్తు చేసుకొని మళ్ళీ బాధ తెచ్చుకోవద్దు. ఎప్పటికైనా సరే బాధ తగ్గాలంటే ఇంకొక విధంగా ప్రయత్నించడం ఎట్లా అంటే సెల్ఫ్ లవ్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. మన మీద మనకి ప్రేమ ఉండాలి. మనం ఎలా ఉన్నాం, మనం అంటే సెల్ఫ్ లవ్ అన్నాను కదా అనేసి మన డ్రెస్సింగ్ అనో మన యాటిట్యూడ్ అనో మనం వేరే వాళ్ళకంటే మనం అందంగా కనపడాలనో కాదు. మీరు దాన్ని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. సెల్ఫ్ లవ్ అంటే నువ్వేం చేస్తున్నావు, ఒకరి గురించి నువ్వు ఆలోచించకుండా నీ గురించి నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావు, నీ బ్రెయిన్ ఎంతవరకు వెళ్తోంది, పోనీ నువ్వు సరిగ్గా నిద్రపోతున్నావా, సరిగ్గా తింటున్నావా, సరిగ్గా ఏం చేస్తున్నావు. మరీ ఎక్కువ సాక్రిఫైసెస్ చేసి ఫ్యామిలీనే మనకి ప్రాణం కదా, పిల్లలతోనే ఉండాలి కదా, అది ఎక్కువ అలా అనుకోకుండా దయచేసి నీ గురించి ఆలోచించి నీ గురించి ఏదైనా ఉంటే సెల్ఫ్ లవ్ అనేది లేకపోతే చాలా కష్టం అండి బాధలోంచి బయటికి రావడం. ఒక్కసారి ప్రయత్నించండి. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవ్వరి కోసం ఎవ్వరు రారు, ఎవ్వరు ఏమీ చేయరు. ఇది మాత్రం ఫస్ట్ మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. నువ్వు ఇలా చెప్పొద్దమ్మా, మా అలా కాదు, కుటుంబమే కదా గౌరవం కదా, కుటుంబమే ప్రేమ కదా, పిల్లల కోసమే కదా మనం అని చాలామంది ఇప్పుడు నేను మాట్లాడే మాటలకి అనొచ్చు. అందులోంచే బయటకు రమ్మంటున్నాను నేను మిమ్మల్ని. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వయసుకు మించిన కష్టాలు చాలామంది కష్టాలు పడుంటారు కదా, కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను తట్టుకొని నిలబడాలంటే మీరు అనుకున్నట్టుగా నేను చెప్పినట్టుగా గట్స్ కావాలి, లేదని చెప్పను. దాంట్లోంచి బయటికి రండి. అక్కడే పద్మవ్యూహంలోనే ఉన్నట్టు ఆడాడే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి ఎంతసేపు అయినా. ఎలా అక్కడి నుంచి బయట వస్తారు? బయటికి రావడానికి నాకు తెలిసిన నేను ఉపయోగించే కొన్నింటిని చెప్తున్నాను. దయచేసి ఆలోచించి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే, మెయిన్ మహిళలు ఎక్కువ బాధ పెట్టుకుంటే మనం పడిన పురుటి నొప్పులకి, ఆ నొప్పులని, ప్రతి నెలా పడే బాధకు కానీ, ఇంట్లో చేసే పనులకు కానీ మనకి ఇదే పెద్ద ఇది ఇచ్చాడు దేవుడు. మరి ఇవన్నీ కాదని చెప్పి లేని బాధల్ని పెట్టుకొని వాళ్ళు అలా ఉన్నారు, మేము ఇలా లేము వచ్చేసాం. ప్లీజ్ అండి, అదంతా ఏమొద్దు.